హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్టీఆర్ గార్డెన్ నైట్ టైం ఏ విధంగా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాం. ప్రజెంట్గా అయితే ఇప్పుడు మనం ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరే ఉన్నాం. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి మనకు ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకు 20 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చి 10 రూపీస్ ఉంటుంది. మనకు లోపలికి రాగానే ఇక్కడ స్టెప్స్ లాగా కనిపిస్తుంటాయి. ఈ స్టెప్స్ ఎక్కి మనకు పైకి రాగానే ఇక్కడ మనకు ఫుల్ లైటింగ్స్తో వాటర్ ఫౌంటేషన్స్ కనిపిస్తాయి. అలాగే బ్యాక్ సైడ్ సెక్రటరేట్ ఫుల్ కలరింగ్గా కనిపిస్తుంది, చూడొచ్చు. అలాగే ఇక్కడ ఒక పెద్ద సిమెంట్తో తయారు చేసిన ట్రీ, దాని చుట్టూ వాటర్ ఫౌంటేషన్ ఫుల్ లైటింగ్తో కలర్ఫుల్గా ఉంది, చూడొచ్చు. మనం కొంచెం లోపలికి రాగానే ఇక్కడ లైటింగ్స్తో ఫుల్ కలర్ఫుల్గా మనకి ఇక్కడ వాటర్ ఫౌంటేషన్ కనిపిస్తున్నాయి, చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఈవినింగ్ టైం, నైట్ టైం చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఫ్యామిలీతో రావడానికి, అలాగే చిన్నపిల్లలను తీసుకొని రావడానికి ఇది బెస్ట్ ప్లేస్. అలాగే చిన్నపిల్లలు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చిన్నపిల్లలకు రకరకాల గేమ్స్ ఉంటాయి, చాలా రకాల గేమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది హైదరాబాద్లో చాలా బెస్ట్ ప్లేస్. ఇక్కడ మనం చూస్తున్నది మంచన్ ట్రీ. ఇది ఒక వాటర్ గేమింగ్. ఇది చాలా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది చూడడానికి, ఆడడానికి కూడా. దీనితో పాటు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ మనకు 3D సినిమా, అలాగే గేమింగ్ జోను చాలా ఉంటాయి. అలాగే ఇక్కడ మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి వాటర్ బబుల్ గేమ్, అలాగే వాటర్ బోటింగ్ గేమ్, అలాగే జంపింగ్ గేమ్స్, ఇక్కడ చాలా రకరకాల గేమ్స్లు ఉంటాయి మనకు, చూడొచ్చు. ఇక్కడ ప్రతి గేమ్కు సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ లోపల ఉంటుంది. ఇక్కడ చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా చాలా రకరకాల గేమ్స్ ఉన్నాయి, చూడొచ్చు మనం. కానీ ప్రతిదానికి సపరేట్గా టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ గేమ్కి ఆ గేమ్ సపరేట్. ఈ గేమ్స్ దాటి కొంచెం మనం బయటికి రాగానే ఇక్కడ మనకు 3D కార్ గేమ్ కూడా చూడొచ్చు. అలాగే మనకు చిన్నపిల్లలను తిప్పడానికి చిన్న కార్స్ కూడా ఇక్కడ మనకు రెంట్లో లభిస్తాయి. ఇవి దాటి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకు బొమ్మలు కూడా ఇక్కడ చాలా రకరకాల షాప్స్ ఉంటాయి. ఈ బొమ్మల షాపింగ్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక హర్రర్ గేమ్ జోన్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి మనకు 50 రూపీస్ ఉంది లోపలికి ఎంట్రీ. అది దాటి కొంచెం ముందుకు రాగానే మనకు టాప్ స్పిన్ గేమ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఈ టాప్ స్పిన్ దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు ఒక ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏమైనా కొనుక్కోవాలనుకున్నా కొనుక్కోవచ్చు. పిల్లలతో వచ్చే వరకు ఫుడ్ కోర్ట్ ఉండడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ కోర్ట్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ హాంటెడ్ హౌస్, అలాగే చిన్న గేమ్స్ ఉంటాయి. లోపల బ్యాంగిల్స్, జ్యువెలరీస్ కూడా అమ్ముతుంటారు. అలాగే ఇక్కడ మనకు మసాజ్ సెంటర్ కూడా ఉంది, ఫుట్ మసాజ్. ఇది దాటి మనం కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు జపనీస్ గార్డెన్ కనిపిస్తుంది. ఇందులో మనం బోటు తీసుకొని వాటర్లో మనమే నడుపుతూ ఎంజాయ్ చేయొచ్చు. అదే ఈ జపనీస్ గార్డెన్లో ఉండే స్పెషల్. ఈ జపనీస్ గార్డెన్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ జైంట్ వీల్ కనిపిస్తుంది. ఇది ఈ ఎన్టీఆర్ గార్డెన్లో ఇంకా చివరి ప్లేస్. ఇంతటితో ఈ ఎన్టీఆర్ గార్డెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.